హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. సమంతకు సంబంధించి కొత్త అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ మాత్రం చాలా కీలకంగా మారింది. అదేంటంటే సమంత లైఫ్కి సంబంధించి ఏ చిన్న గాసిప్ వచ్చినా కూడా చాలా ట్రెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సమంత మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఉన్న టైంలో ప్రశ్నలు అడుగుతున్న టైంలో తన మొబైల్కి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ చూసిన సమంత బ్లష్ ఫీల్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏదైతే సమంత లైఫ్లో ఒక కీలక పాత్ర ఎవరైతే వ్యవహరించారని అందరూ అనుకుంటున్నారో యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి, అదే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మెసేజే అది అని కొంతమంది ఫీల్ అయ్యి కథలుగా రాస్తున్నారు. నిజంగా సమంత మరియు నాగచైతన్య విడిపోవడం గల కారణం కూడా ఆ డైరెక్టర్ అని నిర్దేశించారు. అయితే దీనికి సంబంధించి ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ దాస్ విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో మీ ఫేస్లో నవ్వు వస్తుందంటే ఏంటి రీజన్? లేదు అంటే నిజంగా వీళ్ళు విడిపోవడానికి కూడా కారణం వాడే అని చెప్పేసి అంటుంటే అంటే ఉంది అది ఆ విధంగా. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆ అమ్మాయి రావడం, తను బ్లష్ ఫీల్ అవ్వడం, కన్ఫర్మ్ చేయడం చాలా మంది. సమంత ప్రాబ్లం తను ఎప్పుడో ఖుషి సినిమాతో క్లారిటీ ఇచ్చింది అండ్ మనందరికీ కనబడతా ఉంది తన లైఫ్. నేను నా దేవుడినే వదిలేసుకొని నీ దగ్గరికి వచ్చా, నువ్వు కాదంటే నేను ఎక్కడికి వెళ్తాను అన్న ఒకే ఒక లైన్ని నేను 10 సార్లు ఎందుకు చెప్తాను అంటే, అమ్మాయి పుట్టుక 25 ఏళ్ళ వరకు క్రిస్టియన్ జీవితమే, 25 ఎన్నేళ్ళలో పెళ్ళి అయ్యేంత వరకు క్రిస్టియన్ జీవితమే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిన ఆవిడే, ఎన్నో యేసు పాటలు పాడిన ఆవిడే, ఎన్నో క్రిస్మస్లు చేసుకున్న ఆవిడే. సడన్గా ఒక్కసారిగా హిందూ మతానికి మారినా కూడా చాలామంది ఏదో మారేంలే అన్నట్టు ఉంటారే కానీ అభిషేకాలు, వ్రతాలు, నోములు గట్రా చేయరు, మెట్టుకి దీపాలు పెట్టుకుంటూ వెళ్ళరు. అర్థమైందా? అండ్ తిరుమల కొండ ఎక్కడం అంటే మామూలు విషయం అనుకున్నావా? ఒక క్రిస్టియన్ హిందూ అయిన తర్వాత తిరుమల కొండ ఎక్కడం మామూలు విషయం కాదు అసలు. మామూలు హిందువులే ఎక్కి జావరు, నేనే ఎక్కను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఎక్కినందుకే నాకు తలప్రాణం తోక్కొచ్చింది. అమ్మో దండం అంటాను. నెక్స్ట్ నేను చాలాసార్లు వెళ్ళినా కూడా ఏం డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి పడుకుంటా, వీళ్ళు ఎక్కేసి వస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బ్రేక్ దర్శనం ఏదో చేసుకొని వచ్చేస్తాం. బట్ ఈవిడ వెళ్ళిన ప్రతిసారి కాలినడకన వెళ్తుంది, చిన్న ప్రాణం, పైగా మైసైటిస్ జబ్బు, ఆయాసం. ఇప్పుడు మనకు ఒళ్ళు కొవ్వెక్కి ఆయాస పడతా ఉంటా, కానీ ఆవిడ అట్లా కాదు. పాపం ఒక ప్రాబ్లం, ఎనర్జీని అంతా తినేస్తూ ఉంటుంది మైసైటిస్. నువ్వు ఎంత ఇమ్యూనిటీ పెంచుకో, క్షణంలో మొత్తం లాగి పడేస్తుంది, మళ్ళీ ఇలా అయిపోతావు. అది ఆవిడ ప్రాబ్లం. ఇట్లాంటి ఉన్నా కూడా అధిగమించి ఏ టెంపుల్కి వెళ్ళి, పళని సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి వెళ్తే మెట్టుకు దీపం. అంటే మనం ఒక టాస్క్ తీసుకున్నామంటే దానికి డెడికేటెడ్గా బ్రతుకుతుంది. నేను హిందూ అయ్యాను అంతే, కానీ హిందూనే. ఎందుకు అయ్యాను, ఎవరి కోసం అయ్యాను నాకు అనవసరం. అయ్యాను అంటే దీనికి నేను న్యాయం చేయాలి. ఇప్పుడు నాకు కష్టం వస్తే నేను ఈ దేవుడికే చెప్పుకోవాలి. ఇంతకుముందు ఆ దేవుడికి చెప్పుకునేదాన్ని, ఇప్పుడు కష్టం వస్తే ఈ దేవుడికే చెప్పాలి. ఇలాగే బ్రతికేస్తుంది. కానీ ఈ దేవుడు ఈమెకు అన్యాయమే చేశాడు, ఈమెకు నచ్చినట్టుగా ఈవిడ లైఫ్ని ఇవ్వాల. అయినా సరే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవాలి. అది సమంత. నౌ ఇక అలాంటిది మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఇప్పుడు ఆవిడ దగ్గర విడిపోయినటువంటి మాజీ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విడిపోయిన మాజీ భార్య ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఇక్కడ ఒక కీలక పాయింట్ ఏంటంటే, మాజీ భర్త విడిపోవడానికి గల కారణం ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా గొడవలు వచ్చి విడిపోయారని ఎలా అయితే అన్నారో, ఇప్పుడు సమంత వైపు నుంచి కొంతమంది ఎవరైతే సమంతని డిఫెండ్ చేస్తున్నారో, సమంత కూడా నాగ చైతన్యతో రిలేషన్షిప్లో ఉండగానే, అంటే 3 years బ్యాక్ ఆ డైరెక్టర్తో రిలేషన్షిప్ పెట్టుకుందని మాట్లాడుతున్నారు. 3 years బ్యాక్ అంటే వాళ్ళు విడిపోవడానికి, కలిసి ఉండడానికి మధ్య ప్లేస్ అది. సో ఆ టైంలో ఆ రిలేషన్షిప్లో ఉండడం వల్లనే విడిపోయారనేది కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడే వాళ్ళకి ఏంటంటే అలాగే అనిపిస్తుంది, గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఇలాగే ఉంటారు. బట్ రియాలిటీగా పిక్చర్స్ చూడాలి. పెళ్ళైన తరువాతే సమంత రంగస్థలంలో లిప్ కిస్ చేసింది, పెళ్ళైన తర్వాత 2018. అవును, ఎస్. షీఈ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. ఇప్పుడు ఐశ్వర్య రాయి మామతోనూ భర్తతోనూ కూడా రొమాన్స్ చేసింది పెళ్ళైన తర్వాత. షీఈ్ ఎన్ యాక్ట్రెస్, తను ఒక ప్రొఫెషనల్ యాక్ట్రెస్. తన అక్కడ ఆ సీన్ అలా చేయాలి కాబట్టి తను చేసింది. అండ్ అది కూడా మెగా హీరోతో, పెద్ద సినిమా, అందరూ చూసే సినిమా. 10 మంది 10 రకాలుగా ఏం మాట్లాడుకుంటారో అని అనుకోవాలా, నా అత్త మావ తిడతారని అనుకోవాలా. నేను ఈ సినిమా ఒప్పుకున్నాను, ఇక్కడ సీన్ డిమాండ్ చేసింది. సుకుమార్ కూడా కావాలని పెట్టాలా, వీళ్ళ మధ్యలో ఏదో పుల్ల పెట్టాలని ఆ సీన్ క్రియేట్ చేయాల.
అలా వెళ్ళిపోయింది అది. ప్రొఫెషనల్ యాక్టర్స్ ఏంటంటే కథకి ఎంత కావాలో అంత చేస్తారు. ఫ్యామిలీ మ్యాన్ని కూడా అలాగే చేసింది, సిటాడెల్ కూడా అలాగే చేసింది, సుకుమార్ సాంగ్ కూడా ఐటమ్ సాంగ్ కూడా అలాగే చేసింది, ఓ అంటావా మావా కూడా అలాగే చేసింది. అక్కడ ఆ క్యారెక్టర్కి అది అవసరం కాబట్టి అంతే. అంతకు మించి ఈ అనేవాళ్ళు ఎన్నన్నా అనుకోని ఇప్పుడు మనం చెప్పేది కూడా ఆడెవడో అడ్రస్ లేనోడికి మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ అట్లీస్ట్ సమంత గురించి తెలిసిన వాళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళైతే ఇది నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈవిడ విడిపోయిన తర్వాత మాజీ భర్త ఒకరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈవిడ ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అనే క్వశ్చన్ రేస్ చేసి అందరికీ అర్థమవుతుంది. అండ్ చైతన్యకి శోభితకి ఉన్న ఇదేంటంటే శోభితే చాలాసార్లు నేను ఈయనతో ఉంటున్నాను అని హింట్లు ఇచ్చింది ఆడియన్స్కి. పాపం చైతన్య ఎప్పుడు ఇవ్వాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళావు ఒక దేశానికి వెళ్ళి ఒక అద్భుతమైన హోటల్కి వెళ్ళావు, ఆ షెఫ్ వంట నచ్చింది, వాడి చేత ఫోటో దిగాలనుకున్నావు. దిగినప్పుడు ఫ్రేమ్లో శోభిత ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఉండకూడదు అనుకుంటే ఉండి ఇలా పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు శోభితమని తెలిసి తెలవనట్టు చెప్పనట్టు అట్లా పోక్ చేసింది. శోభిత వాళ్ళ సిస్టర్ సమంత, ఆవిడ పేరు చెప్పి చాలాసార్లు ఈవిడ్ని ఇబ్బంది పెట్టింది. ఇలాంటివి చేయకూడదు. అది చేసింది ఏంటి ఇక అది ఆవిడ ఇష్టం. అంటే అది నేనే, కానీ మీరు నేను అని గుర్తించకండి అలా చేసింది. సమంత ఎప్పుడూ కూడా వాళ్ళ విడాకులు విడిపోయిన తర్వాత అందరికీ ఒక ప్రకటన చేసి వదిలేసింది. ప్రకటన చేసిన తర్వాత కూడా నాగార్జున గారికి సమంత మీద ఎలాంటి ఇది లేదు. ఖుషి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ వస్తే మీ హీరోయిన్ సమంత రాలేదా అని చాలా హుందాగా అడిగాడు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అంటే ఆయన అంత ఇదిగా అడిగాడు అంటే దాని అర్థం ఏంటి, సమంత మీద వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ ఉందనే కదా. నాగార్జున గారికే సమంత సొంత కోడల మీద, మాజీ కోడల మీద మామకే పాజిటివ్ ఒపీనియన్ ఉండగా వీళ్ళందరూ ఎవరు మాట్లాడుకునే వాళ్ళు? ఎవరైతే ఇప్పుడు అది అనుకుంటున్నారో ఎఫ్ఐఆర్, అది ఒకవేళ అది నిజమో అబద్ధం పక్కన పెడితే అసలు ఎవరా డైరెక్టర్ అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎవరైనా కానీ ఆవిడకి హక్కు ఉంది తన లైఫ్ని తను తీర్చిదిద్దుకోవడానికి. అండ్ నెక్స్ట్ నౌ ఇంకొకటి, మొన్న ఏంటి అంతకుముందు అన్స్టాపబుల్ సీజన్ 2లో కూడా మన అల్లు అరవింద్ గారు అలాగే సురేష్ బాబు గారు వచ్చి కూర్చున్నారు. బాలకృష్ణ ఎదురు కూర్చొని బాలయ్య మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఆబ్వియస్లీ సమంత అన్నారు. పెద్ద ప్రొడ్యూసర్లు అంటే నా బ్యానర్లో పనిచేసిన ఒక హీరోయిన్లు చాలామందిని చూశాను, చాలా రకాల రూమర్స్ ఉంటాయి. ఒక్క రూమర్ లేకుండా చాలా పద్ధతిగా వచ్చి పద్ధతిగా వెళ్ళిన పిల్ల ఈవిడని ఒక నిర్మాత చెప్పాడు. 100కు పైగా సినిమాలు తీసిన నిర్మాత. ఈయనకు కూడా అంత పెద్ద చరిత్ర ఉంది. పెద్ద పెద్ద నిర్మాతలు ఆబ్వియస్లీ సమంత అంటే దాని అర్థం ఏంటి, షీఈ్ అంటే తను జమ్మ అంతే. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎన్ని మాట్లాడినా వినాల్సిన అవసరం లేదు. అండ్ సమంతకి ఆవిడకి ఇష్టమైతే ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు కూడా ఉంది. అది డైరెక్టరే కానివ్వు, హీరోనే కానివ్వు, ఇంకెవరన్నా. సిటాడెల్ వచ్చాక కూడా వరుణ్ ధావన్తో ఎఫ్ఐఆర్ అంటగట్టారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్కి అంటగట్టాడు. థ్యాంక్ గాడ్ సుకుమార్తో అంటగట్ల. ఎందుకు చెప్పనా, సుకుమార్ ఒక సందర్భంలో నా ఫేవరెట్ హీరోయిన్ సమంత, నేను ఎన్ని సినిమాలు చేసినా సమంతకి ఏదో క్యారెక్టర్ ఇచ్చుకుండాలని నాకు కోరికగా ఉంది. ఎందుకంటే నేను రంగస్థలం అనుకున్నప్పుడు మామూలు కొత్త హీరోయిన్ తీసుకుందాం అనుకున్నారు ఫస్ట్. ఆ టైంలో వద్దు సమంతని సజెస్ట్ చేస్తే అరే పోనీలే చూద్దాం అనుకున్నా. బట్ ఫ్రేమ్స్ చూసినప్పుడు నాకు ఆ రామలక్ష్మి క్యారెక్టర్ ఇంకోలాగా కనబడింది. నేను చాలా ప్రేమించాను ఆ క్యారెక్టర్ని అని చెప్పాడు. ఇంకా నేను సుకుమార్కి సమంత కంటగట్లేదని నాకు అనిపించింది అప్పుడే. ఓ డైరెక్టర్ ఓ క్యారెక్టర్ నేను ప్రేమించానంటే సమంతను ప్రేమించానని బహిరంగంగా చెప్పిన సుకుమార్ అనే ఇలా. ఒక విషయంలో అయితే ఐఎమ్ హ్యాపీ. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా వాళ్ళు విడిపోయారే కానీ వ్యక్తిగతంగా అంటే చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తాయి ఎవరి కుటుంబంలో అయినా, ఎవరి దాంపత్యంలో అయినా. విడిపోయాక వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళు బాగానే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకోవడానికి అనుకున్నారో ఆ టైంలో ఈ రూమర్స్ గాళ్ళందరూ వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాగ చైతన్య కామ్గా ఉంటున్నాడు. ఏ ఇష్యూ వచ్చినా తన ప్రీవియస్ లైఫ్ గురించి, తన ఎక్స్ వైఫ్ సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కామ్గా ఉంటున్నాడు. దాని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, సానుకూలంగా మాట్లాడుతున్నాడు. బట్ సమంత మాత్రం ఏది మాట్లాడినా కూడా దాన్ని కొంచెం కాంట్రవర్షియల్గా క్రియేట్ అయ్యేలాగా ఏదో కొంచెం టార్గెటెడ్గా మాట్లాడినట్టుగా కొన్ని దగ్గరలో విన్నా. అవును. సో ఇప్పుడు తప్పంటారా? తప్పు ఇన్ ద సెన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు అయిపోయింది. బట్ ఎందుకు మళ్ళీ రిపీట్ అంటే నొప్పి తంది కాబట్టి. ఆ నొప్పి నీది కాదు, నాది కాదు. నొప్పి అనుభవించే వాళ్ళకే దాని తీవ్రత తెలుస్తుంది.
ఆవిడ ఏదో అనుకొని మొత్తం సర్వస్వం వదులుకొని ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, సింపుల్గా చెప్పాలంటే ఆడు జీవితం సినిమాలో, ది గోట్ లైఫ్ సినిమాలో, నా జీవితం ఏదో అయిపోద్ది అని చెప్పేసి పోయి ఎడారిలో బతికేసి వచ్చాడా, ఎటు కాకుండా వెళ్ళిపోయాడా, అలా అలా అనుకో ఇప్పుడు సమంతని. అంతే, నొప్పి తనది. మరి ఆ తీవ్రతని మనము కొలిచే అంత అర్హత కూడా ఎవరికి లేదు. తన పెయిన్ తంది, ఏదో అనుకుంది, ఏదో అవుతుంది అనుకుంది. పెద్ద ఫ్యామిలీ, టాలీవుడ్లో టాప్లో ఉన్న పెద్ద ఫ్యామిలీ, అండ్ బిగ్ బాస్ హోస్ట్ చేసింది అంటే ఒక స్టేజ్ ఇచ్చారు ఆవిడకి, పెద్దింటి కోడలని ఒక పేరు వచ్చింది. అలాంటిది ఒక్కసారిగా పోయింది, దేవుడిని వదిలేసుకొని మరీ వచ్చింది, ఒక్కసారిగా పోయింది. ఎందుకు పోయిందా అంటే ఏదో చిన్న కారణం, మాట పడలేదు. సో అది అవ్వకుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది ఎవరికైనా సరే. అయితే అయిందిలే అని చెప్పేసి మన దారి మనం ఇంకోటి వేరే ఆప్షన్ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. అసలు అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదో అని ఇంకా దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. నొప్పి తనది. సరే, ఇప్పుడు ఓవరాల్గా సమంత రూట్ సెట్ సమంత ఎటు అది ఆవిడనే అడగాలి. ఎందుకంటే తన కెరీర్ని డిసైడ్ చేసుకునేది తనే కాబట్టి మనం ఎవరో మాట్లాడడానికి. అంటే బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ తన ఇష్టమా, ఎక్కడైనా చేసుకుంటుంది. అవసరమైతే చైనీస్ సినిమాలు కూడా చేస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి తను. ఆఫ్ కోర్స్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్స్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.